అందుకని యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు, ఆయనలో పాపము లేదు. పరిశుద్ధ గ్రంథం మనం మొత్తం అంతా చదివితే యేసుక్రీస్తు వారి గురించి పాపము లేదని రాయబడి ఉంది. ఆయనలో పాపం ఉందని ఎక్కడా లేదు. పిలాతు యొద్దకు తీసుకొస్తే పిలాతు ఏమన్నాడు యేసుక్రీస్తుని చూసి, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము ఏ దోషము కనపడతలేదు, అతడు నీతిమంతుడని స్టేట్మెంట్ ఇచ్చాడు రామా గవర్నర్. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే యేసుక్రీస్తు గురించి మనం చదివితే, యేసుక్రీస్తు గురించి మనం చదివినప్పుడు బైబిల్లో ఆయనలో పాపం ఎక్కడ కనపడదు. ఆయన పరిశుద్ధుడు 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 అని ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరుని మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండమని చాలా స్పష్టంగా ఉంది. హెబ్రీ పత్రిక 4:15 చదివితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడినను పాపము లేనివాడుగా ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదివినట్లయితే, పాపమును తీసివేయుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు, ఆయనలో పాపము లేదని రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదివితే, ఆయన నోరు తెరవలేదు, ఆయన నోటను ఏ కపటము లేదని రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగా బైబిల్ అంతా చదివితే మనం ఇంకా చదివితే ఆయన ప్రతి చోట పరిశుద్ధుడు 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 అని రాయబడి ఉంది తప్ప ఆయనలో పాపం ఉందని ఈ ప్రపంచంలో ఎవరో నిరూపించలేకపోయారు. అందుకనే ఆయన జయశీలుడయ్యాడు. అందుకనే ఆయన కాలానికి మధ్యవర్తి అయ్యాడు. అందుకనే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకనే ఆయన లోకాన్ని జయించాడు. అందుకనే అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిస్తాను. పరలోకం కొరకు మనం పాటుపడాలి తప్ప లోకం కొరకు కాదు. యేసును ఎందుకో నమ్ముకోవాలంటే నువ్వు లోకాన్ని జయించాలి. నీకు పెద్ద పోరాటం ఉంది లోకంలో. నువ్వు చనిపోయే లోపు లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే యేసును వెంబడించాలి. నువ్వు యేసును వెంబడిస్తే యేసు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే లోకాన్ని జయించిన వ్యక్తి యేసు తప్ప ఏ రాజు లేడు, ఏ చక్రవర్తి లేడు, ఏ మేధావి లేడు, ఈ ప్రపంచంలో ఏ తత్వవేత్త కూడా లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత పరిశుద్ధుడు యేసయ్య. అంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. యేసును వద్దకు వస్తున్న మనం యేసు ఎలా జీవించాడో అలాగే జీవించాలని చాలాసార్లు విన్నాం. యేసు ఎలా జీవించాడు చెప్పండి. ఒకప్పుడు మనం ఎలా జీవించాం? ఒకప్పుడు మనం పాపంలో బ్రతికాం, లోకంలో బ్రతికాం, లోకాశల్లో బ్రతికాం, శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ బ్రతికాం, శరీర ఆశల్లో బ్రతికాం, సాతాను యొక్క ఏలుకల్లో బ్రతికాం ఒకప్పుడు. మరి క్రీస్తుని వద్దకు వచ్చిన తర్వాత కూడా అలాగే బ్రతికితే నువ్వు లోకాన్ని ఏమి జయించగలవు? నువ్వు సాతాన్ని ఏమి జయించగలవు? నువ్వు పాపాన్ని ఎలా జయించగలవు? ఒకప్పుడు బ్రతికినట్టు ఇప్పుడు బ్రతికేస్తే యేసు ఎందుకు నీకు ఆలోచించు. అందుకనే లోకాన్ని జయించాలంటే యేసుని వద్దకు రావాలి. యేసు ఒక్కడే సర్వలోక చక్రవర్తి, యేసు ఒక్కడే జయశీలుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన తప్ప లోకాన్ని జయించిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరు లేరు. మరి యేసును నమ్ముకున్న మనం ఇది వరకల్లాగానే మళ్ళా చీకట్లో ఉంటే ఏంటి మనకు ప్రయోజనం? ఎఫెసీ పత్రిక 5:8 పౌలు ఏమన్నాడు తెలుసండి? పూర్వము మీరు చీకటి, ఇప్పుడైతే క్రీస్తునందు వెలుగై ఉన్నారు. ఎంత బాగుందన్నమాట. పూర్వము మీరు చీకటి అంటే క్రీస్తును తెలియకముందు, క్రీస్తును వెంబడించకముందు, క్రీస్తు యొద్దకు రాకముందు, క్రీస్తును నమ్ముకొనకముందు మనము చీకటి పాపంలో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం, నాశనకరమైన దొంగ ఊబిలో కూరుకుపోయి నిత్య నరకానికి పరుగులు పెడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవ జాతిని రక్షించడానికే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకనే 1 తిమోతి 1:15 ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించాలంటే యేసుక్రీస్తు ఒక్కడే పాపులను రక్షించగలడు. ఇంకా ఈ లోకంలో ఏ దేవుడు కూడా పాపాలకి క్షమాపణ ఇవ్వలేడు. ఎందుకంటే ఎవరిలో చూసినా పాపం ఉంది. అన్ని సమస్తాన్ని పరీక్షించిన తర్వాత నాకు పరిశుద్ధ గ్రంథం మేలైందని అనిపించింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధ గ్రంథములో నా యేసంత పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరనిపించింది. వాటన్నిటిని విడిచిపెట్టి యేసుని వద్దకు వచ్చాను.
అప్పటి జీవితానికి ఎప్పటి జీవితానికి నాకు చాలా తేడా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు అడుగు జాడలో నడుస్తూ, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ, పరిశుద్ధాత్మ ప్రభావంతో నడుస్తూ, పాపానికి దూరంగా ఉంటూ, శరీరచ్చలకి దూరంగా బ్రతుకుతూ, జారత్వానికి దూరంగా పారిపోతూ నా యేసుని వద్దకు వచ్చాను. నా యేసు నన్ను రక్షించాడు కాబట్టి నా జీవితం మారిందని నేను బలిపీఠం మీద ఉండి ధైర్యంగా చెప్పగలను. ఒకప్పుడు నాది పాప జీవితం, లోక జీవితం, లోకాశలు, శరీరాశలు భయంకరంగా జీవించేవాడిని. అలాంటిది నా యేసయ్య గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆయన పరిశుద్ధుడిని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆయన వద్దకు వచ్చి ఆయన నమ్ముకున్న తర్వాత నా జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి వద్దకు వస్తేనే మన జీవితాలు మారతాయి. పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంటుందండి? పాపం చేసిన వ్యక్తికి పాపాన్ని క్షమించే అధికారం ఉంటుందా? ఈరోజు చాలామంది తెలియక, మోక్షం ఎవరి ద్వారా దొరుకుతుందో తెలియక, పరలోకం ఎవరి ద్వారా వెళ్తామో తెలియక, ఈరోజు మోక్షాన్ని ఇవ్వలేని, పరలోకాన్ని ఇవ్వలేని దేవుళ్ళని చాలామంది నమ్ముతున్నారు, చాలామంది. కానీ మన యేసు పరిశుద్ధుడు, ఆయన పాపాలను క్షమించగల శక్తి మంతుడు. మత్తయి సువార్త 9:6 ఉంది. ఏమనుందంటే, మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఏ పుస్తకంలో మీరు చదవలేరు. యేసుక్రీస్తుకు భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందంట. అధికారం ఎందుకు ఉందంటే, ఆయన పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ కలంకము లేదు, ఏ ముడత, ఏ మచ్చ లేదు. అందుకనే యేసును వెంబడించిన వాళ్ళు, యేసును నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. యేసు నందు బ్రతికినోళ్ళు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ పరిశుద్ధంగా బ్రతుకుతారంటే బ్రతకలేరు. మరి ఎవరు బ్రతుకుతారంటే యేసు నందు బ్రతికినోళ్ళే. యేసు నందు బ్రతికి యేసు యందు భయము భక్తి కలిగి జీవించిన వాళ్ళే. ఏదైనా చిన్న మాట మాట్లాడితే పనికిమాల మాట్లాడు, నా దేవుడు బాధపడతాడేమో, పనికిమాల విషయం చూస్తే నా దేవుడు బాధపడతాడేమో, నా దేవుడు గాయాలు రేపుతానేమో అని ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే చింతపడతారో వాళ్ళే దేవుని కొరకు శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకగలరు. పనికిమాల మాటలు మాట్లాడి, పనికిమాల చూపులు చూసి, పనికిమాల పనులు చేసి, మన ఇష్టానుసారంగా తిరిగి దులిపేసుకున్న వాళ్ళకి మాత్రం పరిశుద్ధంగా బ్రతకలేరు. లోకాన్ని ఎంత మాత్రము జయించలేరు. సాతానుతోనే జతకడతారో, సాతానుతోనే జీవిస్తారో, సాతానుతోనే ఉంటారో, సాతానుతోనే తింటారో, సాతానుతోనే ఉంటారో, సాతానుతోనే పడుకుంటారు. అర్థమైంది మీకు? ఈ మాటలు చాలా నిజమే. లోకాన్ని జయించినోడు, దులుపుకుని వెళ్ళిపోయేవాడు, ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టినోడు ఎలా బ్రతుకుతాడో తెలుసండి? సాతానుతోనే ఉంటాడో, సాతానుతోనే తింటాడో, సాతానుతోనే పడుకుంటాడు. మరి లోకాన్ని ఎక్కడ జయించగలడో? ప్రార్థనకు వస్తానంటారు, ప్రార్థనకు వస్తానంటారు, వాక్యాలు వింటానంటారు, కానీ సాతానుతో జతకడతారు. వాళ్ళ బ్రతికినంతకాలం లోకాన్ని జయించలేరు, వాళ్ళ బ్రతికినంతకాలం పాపాన్ని జయించలేరు. వారి వల్ల కాదు అది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, ఆ దేవుడు చూస్తున్నాడో, నా మాటలు చూస్తున్నాడో, నా చూపులు చూస్తున్నాడో, నా ఆలోచనలు గమనిస్తున్నాడో, నేను కూర్చుండుట, నేను లేచుట ఆయన చూస్తున్నాడో, నా నడక, నా పడక ఆయన సమస్తము పరీక్షిస్తున్నాడో. ఒకప్పుడు మనం చీకటే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. మరలా వెనకటి దాన్ని చూడకూడదు, కక్కిన దానికి వెనుదిరిగిన కుక్కల్లాగా ఉండకూడదని బైబిల్లో ఉంది. ఒకప్పుడు మనం చీకటే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు వెలుగు అన్నాడు. ఎంత బాగుందన్న మాట. దేవుని స్తోత్రం చెప్పండి. అదే పౌలు ఎఫెసీ పత్రిక 4:22 అన్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా పుట్టిన నీతియు యథార్థమైన భక్తి కలిగి జీవించమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం ఎలాగొన్నాం? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలాగొన్నాం? మోసకరమైన దురాశలు, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగి, ఒళ్ళు పులకరించిపోద్ది అలాంటి మాటలు చదివితే. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి, యేసును ధరించుకోండి. ఆలోచించండి ఒకసారి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టావా? పాత పద్ధతులు విడిచిపెట్టావా?
పాత ఆలోచనలు విడిచిపెట్టావా? పాత జీవితాన్ని విడిచిపెట్టావా? నీ పాత మాటలు, పాత పద్ధతులు అన్నీ విడిచిపెట్టావా? నూతన సృష్టిగా మారావా? 2 కొరింథీ పత్రిక 5:17 ఏమన్నాడు పౌలు గారు? ఎవడైనానో క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును. అదే చెప్తున్నాను. క్రీస్తును నమ్ముకోవటం కాదు, క్రీస్తునందు బ్రతకాలి. క్రీస్తు అధికారం క్రింద ఉండాలి. మీరు చేసే సమస్త పనులు ఆయన అధికారం కింద ఉండి చేయమని బైబిల్ చెప్తుంది. ఆయన అధికారం కింద ఉండి మనం చేసినప్పుడు మనం స్పష్టంగా మాట్లాడతాం, స్పష్టంగా చూస్తాం, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు కలిగి మనం జీవిస్తాం. కాబట్టి యేసుక్రీస్తే మానవ జాతి యొక్క పాపాలు ఎందుకు క్షమిస్తాడంటే, బాగా వినండి, ఆయనలో పాపము లేదు, ఆయనలో కళంకము లేదు. ఆయన లోకాన్ని జయించిన వ్యక్తి. ఎందుకంటే మానవ జాతి కొరకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం ఏముందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని గొర్రె పిల్లనుంది. లోక పాపమునంటే లోకములో ఉన్న ప్రజల పాపాలన్నిటినీ మోయటానికి దేవుని గొర్రె పిల్లగా పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ దూత గుణాలను విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, లోక పాపమును మోసుకొను దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని, ప్రపంచంలో ఉన్న మానవ జాతి యొక్క మనుషులందరి పాపాలని ఆయన శిలువ మీద మోసాడు. ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని గొర్రె పిల్ల. కాబట్టి నీ పాప భారాన్నే ఆయన మోసాడు, నీ శాపాలనే ఆయన భరించాడు, నీ దరిద్రతనే ఆయన తీసుకున్నాడు. 2 కొరింథీ 8:9 మనం చదువుకున్నాం కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడేండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రులు అయిన. ఇప్పుడు నేను ధనవంతుడయ్యానని నీ ధీమాగా బలిపీఠం మీద చెప్పుకుంటాను, నేను ధనవంతున్నే. ఏ విషయంలో అంటే కోట్ల రూపాయల ఆస్తుల విషయంలో కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాను కాదు, లేకపోతే కార్లో లగ్జరీ కార్లో తిరుగుతున్నాను కాదు, అది కాదు. నేను ఎలా ధనవంతునంటే నా దరిద్రతనంతా నా ప్రభువు తీసుకుని, నా శాపాలను, నా దోషాలను, నా దరిద్రమంతా నా ప్రభువు తీసుకుని నన్ను ధనవంతుడు ఎలా చేశాడంటే, రాజులైన యాజక సమూహాలు చేశాడు. నేను ధనవంతున్నే. నేను సొత్తైన ప్రజగా నన్ను చేసుకున్నాడు. నేను ధనవంతున్నే. నేను దేవుని వారసుడిగా నన్ను చేసుకున్నాడు. నేను ధనవంతున్నే. అదే అంటాడు పేతురు గారు, మీరు రాజులైన యాజక సమూహము, సొత్తైన ప్రజలు, దేవుని వారసులు అన్నాడు. అసలు దేవుని వారసులం అంటే మనం ధనవంతులమా కాదా? ఈ సృష్టి ప్రపంచమంతా ఎవరిదే? ఈ భూమిలో ఉన్న ఖనిజ సంపద అంతా ఎవరిదే? బంగారం అంతా ఎవరిదే? కాబట్టి నా దరిద్రతను నా ప్రభు తీసుకుని రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చాడు, సొత్తైన ప్రజగా నన్ను ఎన్నుకున్నాడు, దేవుని యొక్క వారసులుగా నన్ను చేర్చుకున్నాడు. కాబట్టి నేను ధనవంతుడని ధీమాగా చెప్పుకుంటాను. కాబట్టి ఆలోచించండి, పాపాలను క్షమించే అధికారం యేసయ్య ఒక్కరికే ఉంది, ప్రపంచంలో ఎవరికీ లేనే లేదు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమంటే ఈరోజు చాలామంది అవిశ్వాసులు, వారి నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడక, యేసేనా దేవుడు, యేసేనా రక్షకుడు, యేసులో పాపం ఉందని బైబిల్లో చదువుతూ, యేసులో పాపం చూపిద్దామని ఇంకా చదువుతూనే ఉన్నారు. 66 పుస్తకాలు చదివినా యేసులో పాపం ఉందని ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయనలో పాపము లేదు. కాబట్టి పాపాలను క్షమించే అధికారం యేసయ్యకే ఉంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని బైబిల్ చెప్తుంది. ఈరోజు చాలామంది వారి మనోనేత్రాలు వెలిగించబడక, వారు సాతాను మాయలో ఉండి, దయ్యపు మాయలో ఉండి యేసుని చూడలేకపోతున్నారు. యేసు వైపు చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన బైబిల్లో ఉంది. యేసు వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. యేసు వైపు చూడకుండా నువ్వు దయ్యాన్నే చూస్తున్నావు, నువ్వు లోకాన్నే చూస్తున్నావు, నువ్వు సాతాన్నే చూస్తున్నావు. కాబట్టి నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. అందుకనే యెరూషలేము ప్రజలను దేవుడు హెచ్చరించాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను పంపితే వారిని రాళ్లతో కొట్టు చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకోను అలాగే మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నానని మీరు వల్లకపోతారని యెరూషలేమును చూసి దేవుడు ఏడ్చాడు. ఈ నా సమాధానమైన సంగతులు ఎప్పుడైనా నువ్వు వింటే మేలు, నువ్వు వినటం లేదు. ఎందుకంటే నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. నువ్వు వెలుగును చూస్తే వెలుగు కలుగుతుంది, నువ్వు యేసును చూస్తే వెలుగు కలుగుతుంది, నువ్వు ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. నువ్వు లోకాన్ని చూస్తే, పాపాన్ని చూస్తే, నువ్వు చీకటిని చూస్తే, నువ్వు దయ్యాన్ని చూస్తే నీకు వెలుగు ఎలా కలుగుతుంది? నీ మనోనేత్రాలు ఎలాగ విధించబడతాయి? నువ్వు యేసును చూడాలి.
యేసు యొక్క స్వరూప్యాన్ని చూడాలి, యేసు యొక్క వెలుగును చూడాలి, ఆయన ప్రకాశాన్ని చూడాలి. అదే అంటాడు 2 కొరింథీ పత్రిక 4:4 ఏమన్నాడు పౌలు గారు? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అన్నాడు. వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే గురుడ్డితనం కలిగిస్తుంది. యేసు ఒక్కడే పాపం లేనివాడని నువ్వు విశ్వసించాలి. యేసు ఒక్కడే పరలోకాన్ని తీసుకెళ్ళగలని నువ్వు విశ్వసించాలి. యేసు ఒక్కడే పాపాలు క్షమించగలడని నువ్వు విశ్వసించాలి. యేసు ఒక్కడే లోకాన్ని జయించాడని నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి, నీ మనోనేత్రాలు తెరిపించబడతాయి. ఆ యేసు కాదు, నేను నమ్ముకున్న దేవుడు కూడా నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, నన్ను ముక్తికి చేరుస్తాడు అని నువ్వు అనుకుంటే, నువ్వు అవిశ్వాసంతో ఉంటే నువ్వు పరలోకం చేరలేవు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అపోస్తల కార్యములు 10:36 రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు ఆయన ప్రాణాలు అర్పించారు, అందరి పాప భారాన్ని సిలువలో మోస్తారు. కాబట్టి నేను ముగింపు మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. మనం యేసునాథుకి ఎందుకు వచ్చాం చెప్పండి? యేసునాథుకి ఎందుకు వచ్చామంటే లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, లోకాశల్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి. యేసులాగా కూడా మనం మరణాన్ని కూడా జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనమందరం 2వ మరణానికి వెళ్ళకూడదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాది దేవుడిలాగా మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేపగల శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కాబట్టి యేసుని ఎందుకు నమ్ముకున్నామంటే మనం లోకంలో ఏవేవో లబ్ధి పొందాలని కాదు. మెయిన్ టార్గెట్ ఏంటంటే పరలోకం వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిత్య నరకానికి వెళ్ళకుండా, అగ్ని గంధకాలతో మండు గుండంలో యాతన పడకుండా పరలోకంలో శ్రేష్టమైన జీవితం కొరకు మనం యేసును నమ్ముకున్నాం. మరి యేసును నమ్ముకున్న మనం ఒకప్పుడు చీకటే, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న మనం ఎలా వెలగాలో, బైబిల్లో కొంతమంది ఎలా వెలిగారో నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5:35 తీయవసరం ఎవరను వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట చెప్తాడు. ఏమన్నాడు తెలుసండి? యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును అన్నాడు. మండి ప్రకాశించినని లేదు, ఏముందే? మండుచు ప్రజెంట్ టెన్స్. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును. మండెను, మండిపోయినని లేదు అక్కడ. అంటే మండుచు ప్రకాశిస్తున్నాడంటే మనము కూడా మండి ఆరిపోకూడదు. అర్థమైంది మీకు? మరలా చీకటిలోకి వెళ్ళిపోకూడదు, మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళిపోకూడదు, మరలా పాపంలోకి వెళ్ళిపోకూడదు. యేసును నమ్ముకున్న నీవు చీకటిలోంచి వెలుగులోకి వచ్చావు. పూర్వం మీరు చీకటి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి నీవు కూడా మండుచు, నువ్వు బ్రతికినంతకాలం ప్రకాశిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథం 12:3 ఏమని తెలుసండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున జ్యోతుల వలె ప్రకాశిస్తారనుంది. ప్రకాశించారని లేదు. ఆలోచించండి. మత్తయి సువార్త 5:16 ఏముంది? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని ఉన్నాను. లూకా సువార్త 12:35 ఏమని తెలుసండి? మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అన్ని ప్రజెంట్ టెన్సే. అంటే చెయ్యాలి. ఎప్పటి వరకు చేయాలంటే బ్రతికినంతకాలం చేయాలి, చనిపోయే వరకు చేయాలి. దేవుడు మనకిస్తానన్న జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందుకునే వరకు చేయాలి. అందుకనే యేసును నమ్ముకోవాలి. అందుకనే నమ్ముకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చున్ననిస్తానన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డుకొస్తే ఆకాశం తెరవబడి దేవుని పావురము యేసుక్రీస్తు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుద్ది. ఏమని వినపడుద్ది? మత్తయి సువార్త 3:16 నుంచి చదువుకున్నాక మనకు కనపడతాయి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే తండ్రి కుమారుడి జీవితాన్ని చూసి చాలా సంతోషించాడు. ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చును చూచాను. ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందించుచున్నాను అన్నాడు. అలాగా మనం భక్తి చేస్తున్నామంటే మన భక్తి చూసి దేవుడు ఆనందిస్తున్నాడా, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడా? ఇలా భక్తి చేయకపోయినా బాగుంటారా బాబు, భక్తి చేసి నన్ను ఏడిపిస్తున్నారు అన్నట్టుగా మన జీవితంలో ఆలోచించండి. అసలు భక్తి చేయకపోయినా బాగుంటుంది, భక్తి చేసి ఇంకా దేవుని ఏడిపిస్తే. ఈరోజు చాలామంది భక్తి చేస్తూ యేసయ్యని ఏడిపిస్తూనే ఉన్నారు. భక్తి చేయకపోతే మంచిది కదా. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, జీవ మార్గమును గూర్చి నువ్వు తెలుసుకొని దాని ప్రకారము నువ్వు నడవకపోతే ఆ మార్గము నీకు తెలియకపోవటమే మేలు అన్నాడు. అంటే భక్తి చేయకుండా దేవుని ఏడిపిస్తారు, నరకానికి పోతారు వాళ్ళు. భక్తి చేసి కూడా నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడక ద్వారా, నీ జీవిత విధానం ద్వారా దేవుని ఏడిపిస్తే అసలు ఈ మార్గంలోకి నువ్వు రాపోతమే మేలు అని బైబిల్ చెప్తుంది. జీవ మార్గమును గూర్చి తెలుసుకొని దాని ప్రకారం నడవకుండుట కంటే అసలు ఆ మార్గంలోకి రాపోతేనే మంచిది బావునికి అన్నాడు దేవుడు. అంటే దేవుని గురించి తెలుసుకుని కూడా మనం తప్పులు చేస్తే భయంకరమైన రెండంతల శిక్ష ఉంటుంది మనకి. అందుగురించి ఆ మాట చెప్పాడు, భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, లోకస్తులకి భయంకరమైన శిక్ష అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా మనం లోకస్తులా జీవిస్తే వాళ్ళకంటే రెండంతలు ఎక్కువ శిక్ష ఉంటుంది. అందుకనే అన్నాడు, జీవ మార్గమును గూర్చి తెలుసుకుని దాని ప్రకారం నడవకపోతే ఆ మార్గం తెలియకపోవడమే నీకు మేలు. మీరు జీవ మార్గాన్ని గురించి తెలుసుకున్నా తెలుసుకోలేదా చెప్పండి. యోహాను సువార్త 14:6 ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. లోకాన్ని జయించిన వ్యక్తిని నేనే, పాపాన్ని జయించిన వ్యక్తిని నేనే, నాలో పాపం లేదు అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనకేం కావాలి? ముగింపు మాటలో జీవకిరణ్ కావాలది చెప్పండి. మీకు జీవకిరణ్ కావాలి, నీతి కిరణ్ కావాలి. మనం చనిపోయేదాకా మనం చేస్తూనే ఉండాలి. పాస్ట్ టెన్స్ లేదు మనకే, ప్రజెంట్ టెన్సే. గత జీవితం అయిపోయిందని ఇప్పుడు బతకలేంటే కుదరదు. బతుకుతున్న వాళ్ళు పౌలు గారు గురించి చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు ఇంకా కొంత సమయంలో చనిపోతాడనగా తిమోతికి 2 తిమోతి పత్రిక రాశాడు. ఆయన చెరసాల్లో ఉండి ఇంకా కొంత సమయంలో నీరో చక్రవర్తి పౌలు యొక్క తల తీసేసే టైం అది. అయినా భయపడలేదు. ఏమని పత్రిక రాశాడు తెలుసా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం కనపడుతుంది మనకి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమే ఉన్నది, మంచి పోరాటము పోరాడను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. నా కొరకే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారందరి కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారని కిరీటము దాచబడి ఉన్నాయని 2 తిమోతి పత్రిక 4:6 నుంచి చదువుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన మరణించే వరకు పోరాడుతూనే ఉన్నారు. ఎవరిని చూశాడు? లోకాన్ని చూస్తే మనలా పడిపోదులు, లోకాసులను చూస్తే మనలా పడిపోదులు. లోకాన్ని చూడలేదు, లోకాసులను చూడలేదు. ఎవరిని చూశాడంటే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాడు. అంటే చనిపోయే వరకు ఓపికతో పరిగెత్తాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైనది, నేను మంచి పోరాటము పోరాడను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. నా కొరకే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి వారందరికీ నీతి కిరీటం దాచబడి ఉంది. నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? ఆలోచించు.